కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. 19న విచారణకు హాజరు కావాలని పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేయడం, 4 రోజుల క్రితమే కర్ణాటక డ్రగ్స్ కేసును బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రస్తావించడాన్ని బీఆర్ఎస్ నేతలు లేవనెత్తనున్నారు. బీజేపీ నేతలు చెప్పగానే నోటీసులు వస్తున్నాయని, ఇందులో రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈడీ నోటీసులు ఇస్తుందని బండి సంజయ్కి ఎలా తెలిసిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ చెప్తే ఈడీ నోటీసులు ఇస్తుందా అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు నేడు రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు. సీఎం సూచన ప్రకారం ముందుకు వెళ్లనున్నారు రోహిత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈడీ నోటీసుల కలకలం రేగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన వివాదం నిన్న వెలుగులోకి వచ్చిన పరిస్థితులు అయితే తాజాగా కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి సీట్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన విచారణ అంతా కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొకసారి షాక్ తగిలింది అని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి. పైలట్ రోహిత్ రెడ్డికి 19న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ 19వ తారీఖు ఉదయం ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు అయితే హాజరు కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించి కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ నేతలు మాట్లాడుతూ, బండి సంజయ్ చీఫ్ మాట్లాడుతూ త్వరలోనే మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పైలట్ ఈడీ నోటీసులు వస్తాయి మరికొందరికి అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు. దాని తెల్లరే మరొకసారి పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు సమాధానం రావడం, దాంతో పాటుగా ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి ఇష్యూను లేవదీసినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితులు 19న విచారణకు హాజరు కావాలంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సమన్లు జారీ చేయడం, 4 రోజుల క్రితం కర్ణాటకకు సంబంధించి డ్రగ్స్ కేసులో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం అనంతరం కూడా ఇటు బీఆర్ఎస్ నేతకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి సమన్లు రావడం పట్ల బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. మరొక వైపు పైలట్ రోహిత్ రెడ్డి ఈ రోజు సీఎం కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా విచారణకు సంబంధించి సీఎం సూచనలతోనే హాజరయ్యేటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఈ సూచనల మేరకు ప్రస్తుతం ఏ అంశాలతో మాట్లాడాలి, ఏ అంశాలు చర్చించాలి అన్నటువంటి అంశాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి విషయంలో గతంలో జరిగినటువంటి అంటే పోయిన సంవత్సరం 2021 ఫిబ్రవరి 20న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ప్రముఖులు ఎంతో మంది కూడా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి బెంగళూరు డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి పెద్ద విషయంలో చాలా మంది ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉన్న నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డి పేరు కూడా అప్పట్లో వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అప్పట్లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ లేవనెత్తకపోయినప్పటికీ కూడా ఈసారి పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. మరి 19న జరగబోయేటువంటి ఈడీ విచారణకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏ విధంగా చర్చించబోతున్నా, ఏ విధమైనటువంటి అంశాలు చర్చించబోతున్నా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. మరి బండి సంజయ్ గారు మొన్న నాకు నోటీస్ వస్తుందని చెప్పడము, మరి ఆయన చెప్పిన విధంగా ఈ రోజు నాకు నోటీస్ రావడము, మరి ఇది ఏంది అనేది నాకు ఏం అర్థం కాకొచ్చింది. అంటే ఈడీఐ, సిబిఐ, ఐటీలు ఇవి బండి సంజయ్ కింద పనిచేస్తున్న సంస్థల, లేక దేశంలో ఉన్న అత్యధిక స్థానంలో ఉన్న రెగ్యులేటరీస్ అనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా క్వశ్చన్ మార్క్ గా మారింది. నేను ఇదే బండి సంజయ్ కి అడుగుతా ఉన్నా, ఆయనకి ఏమైనా భవిష్యవాణి తెలుసా, లేదంటే ఆయనకి ఏమైనా జ్యోతిష్యం తెలుసా, నాకు నోటీస్ వస్తుంది అనే విషయము ఎలా తెలుసు బండి సంజయ్కి అని చెప్పి నేను ఈరోజు బహిరంగంగా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి.